హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మహాలక్ష్మి ఉంటుంది కదా ఇంటి దగ్గర. అప్పుడే కన్న అయితే వదిన మనిద్దరం భోంచేద్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి సరే కన్నా అని అంటూ ఉంటుంది. అప్పుడే కన్న వంటగదిలోకి వెళ్ళేసరికి అప్పుడే ఇక తన అన్నయ్య ఇక మాధవ చెప్పిపోతాడు కదా, వదిన నువ్వు భోంచేసేటప్పుడు ఆమ్లెట్ వేసుకోమని. అది గుర్తుకు వస్తుంది. వెంటనే కన్నా వదిన అన్నయ్య వెళ్తూ వెళ్తూ మనిద్దరిని ఆమ్లెట్ వేసుకొని భోజనం చేయమని చెప్పారు అని చెప్పగానే, కన్నా ఆ పని మాత్రం నేను చేయలేను కన్నా, నాకు అలా ఎలా చేయాలో నాకు తెలీదు అని మహాలక్ష్మి అనగానే, వదిన నేను చేస్తాగా, నేనున్నాను అని కన్నా అయితే ఆమ్లెట్ అయితే వేస్తాడు. అప్పుడే మహాలక్ష్మి, కన్నా ఈ వంటలన్నీ నీకు కూడా వచ్చా అని అనగానే, అప్పుడే కన్నా అయితే వచ్చదునా అని అనగానే, అమ్మ దుర్మార్గులా, మీ అందరికీ వంట వచ్చాక కానీ పెద్దితో ఇవన్నీ పనులు చేయిస్తున్నారా? మీరు మామూలు వాళ్ళు కాదు. పెద్ది పాపం ఎంత కష్టం చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి ఇంతమందికి వంట చేస్తున్నా మీరు మాత్రం ఏమి పట్టనట్లు పడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే కన్నా వదిన, అన్నయ్య ఇవేవి పనులు మాతో చేయించరు. చిన్నప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చిన్న పాపలా చూసుకున్నారు. ఇప్పుడు కూడా మమ్మల్లో చిన్నపిల్లలమే అనుకుంటున్నాడు అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి కన్నా మీ అమ్మ మీరు ఎంతో వయసున్నప్పుడు చనిపోయింది అని మహాలక్ష్మి కన్నని అడుగుతూ ఉంటుంది. అప్పుడే కన్నా వదిన, మా అమ్మ మేము చిన్నగా ఉన్నాం, అసలు మా అమ్మ మాకు గుర్తుకే లేదు. అప్పుడు మా అమ్మ చనిపోయింది. అన్నీ మా అన్నయ్య మమ్మల్ని పెంచాడు. చూసావు కదా అక్కడ కూర్చున్నాడే, అతనికి ఏ పట్టింపు లేదు. ఇక అన్నయ్యే మమ్మల్ని అమ్మా నాన్నలా చూసుకున్నారు అని ఇక అంటూ ఉంటాడు కన్న అయితే. అప్పుడే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే తన తండ్రిని గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా భోజనం చేస్తారు. అలాగే ఈవినింగ్ కాగానే ఇక అందరూ అయితే ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే మాధవ మహాలక్ష్మిని చూసి, అమ్మ మహాలక్ష్మి, కన్నతో సరదాగా గడిపావా అని అంటూ ఉంటాడు. పెద్ది, కన్న చాలా బాగా మాట్లాడుతున్నాడు అని అనగానే, అవునమ్మా వాడు అందరితో కలిసిపోతాడు అట్లే అని ఇక అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అయితే కేశవ ఇంటికి వస్తాడు. కేశవ చాటుకు పెట్టుకొని గిఫ్ట్నైతే తీసుకువస్తాడు. అది చూసి నాకు అర్థమైపోయింది నువ్వేం తెచ్చావో, వదినకి గిఫ్టే కదా తెచ్చింది అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే గిఫ్ట్ ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మా ఇంట్లో ఎవరిపై అన్నయ్య కోపడినా తను సారీ చెప్పడానికి ఒక గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్తాడు అని చెప్పగానే, అయినా ఎవరితో గొడవపడ్డాడు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఉదయం జరిగిన గొడవ నీకు తెలుసు కదా వదిన, అన్నయ్య అనుకోకుండా నీపై ఇక నువ్వు అన్నయ్యపై వాటర్ పోసావు కదా, అన్నయ్య నీపై కోపడ్డాడు కదా, అందుకు నీకు సారీ చెప్పడానికి అన్నయ్య ఏదో గిఫ్ట్ తెచ్చుంటాడు అని అనగానే, వీడు అందరికీ తెస్తాడు ఇంట్లో కానీ నాకు మాత్రం తేడు అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ, ఒరేయ్ నీకు గిఫ్టులు తేవాలంటే రోజు మొత్తం ఎన్నిసార్లు వానితో గొడవ పడతావో అన్ని గిఫ్టులు తీసుకురావాలి, వాడు చేసిందంతా నీ గిఫ్టులకే అయిపోతాయి అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ఏం తీసుకొచ్చావు నాకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఓపెన్ చేసి చూడండి అని కేశవ అయితే కన్నకి ఆ గిఫ్ట్ ఇస్తాడు. ఇక కన్న అయితే అది ఓపెన్ చేసి చూసి టీ కప్ చూసి షాక్ అయిపోతారు. అందరూ నవ్వుపోతారు. అప్పుడే ఇక ఏంటి అది నాకు చాలా బాగా నచ్చింది, అది నాకు ఇవ్వు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కేశవ్ అయితే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి ఇక నుంచి వదినని ఆ గ్లాసులోనే టీ తాగమని చెప్పండిరా అని కేశవ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాత్రి కాగానే మాధవ అందరినీ భోజనం చేద్దాం రమ్మని పిలుస్తాడు. అప్పుడు అందరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు. అప్పుడే మాధవ అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి వాళ్ళందరినీ చూసి, ఇదేంటి వాళ్ళ నాన్నని పట్టించుకుంటలేరు అని మహాలక్ష్మి అనుకొని, ఇదేంటి పెద్ది మనం అందరం భోజనం చేస్తున్నాం కానీ మీ నాన్నని పిలవడం లేదేంటి అని అనగానే, లేదు మహాలక్ష్మి, నాన్న ఒంటరిగా కూర్చొనే అలవాటు, అక్కడే కూర్చొని తను తింటాడు, నేను తర్వాత పెట్టిస్తానులే అని మాధవ అంటూ ఉంటాడు. లేదు పెద్ది, తను కూడా మనతో తినాలని నా కోరిక,
అని మహాలక్ష్మి అనగానే అప్పుడే ఇక నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అని ఇక మాధవ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న భోజనం చేద్దాంరా అని అనగానే ఇదేంట్రా కొత్త పద్ధతి అయినా నాకు పెట్టి ఇవ్వడానికి బద్ధకమా ఏంటి అని ఇక అంటూ ఉంటాడు. ఇక నారాయణ అయితే లేదు నాన్న మహాలక్ష్మికి నువ్వు మాతో తినాలని కోరికంట అందుకే పిలుస్తున్నాను నాన్న మహాలక్ష్మి కోసం రా అని మాధవ చెప్తాడు. అప్పుడే ఇక నారాయణ అయితే సరే అని వస్తాడు. ఇక అందరూ అలా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే కన్న తింటూ ఉండగా కన్నకి అన్నం మెతుకులు వచ్చేసి పెదవిపై పడుతుంటాయి. అది చూసిన మాధవ ఒరేయ్ భోజనం కూడా ఇంకా తినడం రావడం లేదా ఇలా కాదురా అలా తినడం ఏంటి అని ఇక మాధవ అయితే ఇక కన్నాకైతే తినిపిస్తాడు. అది చూసిన మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి తనకి తినిపించిందంతా గుర్తుకు చేసుకొని కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్న గుర్తు వస్తాడు. ఇక అందరం భోజనం చేసి ఇక రాత్రి కాగానే నిద్రపోవడానికి వెళ్తారు. అప్పుడే చక్రి ఇక హాల్లో ఉన్న ఇక మస్కిటో బ్యాటు, మస్కిటో జెల్, మస్కిటో ఆల్అవుట్ అన్నీ తీసుకువెళ్ళి ఇక మహాలక్ష్మికి ఇస్తాడు. అప్పుడే అందరూ ఇక మహాలక్ష్మి అయితే ఇదేంటి ఇవన్నీ ఏంటి అని అనగానే మస్కిటో నీకు కుట్టకూడదని ఇవన్నీ తీసుకొచ్చాను అని చక్రి చెప్పి ఇక మహాలక్ష్మికి అవన్నీ ఇచ్చి వస్తాడు. అప్పుడే మాధవ ఇక కేశవ కన్న అందరూ వాటి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక మాధవ కేశవ అలా వెతుకుతూ ఉండగా చక్రి వస్తాడు. చక్రి ఏంటి ఏం తోలాడుతున్నారు అని అంటూ ఉంటాడు. ఇక ఏమి కాదు మస్కిటో ఫ్యాడ్ మస్కిటో జెల్ ఇవన్నీ కనిపించడం లేదు ఎక్కడున్నాయా అని అనగానే ఇక చక్రి నువ్వేమైనా చూసావారా అని మాధవ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ అయితే అలా అడుగుతూ ఉండగా చక్రి లేదన్నయ్య నాకు తెలీదు అని అనగానే అది విన్న మహాలక్ష్మి అవి తీసుకొని వచ్చి ఇక పెద్ది ఇవన్నీ నా దగ్గరున్నవి అని అనగానే ఏంటమ్మా ఇవన్నీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని మాధవ అంటూ ఉంటాడు. మా పెద్ది అవన్నీ నాకు చక్రి తీసుకొచ్చాడు అని చెప్పగానే చక్రిని చూసి అందరూ కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఏంటన్నయ్య మా దగ్గరే అబద్ధం ఆడతావా అని ఇక కన్న కేశవ ఇక చక్రితో గొడవ పడుతూ ఉంటారు. అలా రాత్రి నిద్రపోగానే ఉదయాన్నే మహాలక్ష్మి స్నానం చేసి తన బట్టలు ఇక పిండేసి ఆరేస్తూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికైతే ఇక తాయారు వస్తుంది. తాయారు మహాలక్ష్మిని చూసి ఎలాగైనా ఈ అమ్మాయికి వాళ్ళని గుర్తుకు చేసి ఈ ఇంటి నుంచి పంపించేయాలి అని తాయారైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తాయారు మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసిన నారాయణ ఇదేంటి ఇది ఇక నా కోడల దగ్గరికి వెళ్తుంది అని ఇక అనుకుంటూ ఉంటాడు. వెంటనే తాయారు మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మా నీ పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నా పేరు మహాలక్ష్మి అని చెప్పగానే నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు అయినా నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడం ఏంటి అయినా వీడిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా మీరు గొప్పింటి వాళ్ళు అలాంటిది వీనికి ఇల్లే లేని వీడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని తాయారు అంటూ ఉంటుంది. ఆ సమయానికి నారాయణ అక్కడికి వచ్చి ఏంటి నిప్పు రాజేస్తున్నావా ఇంకా నిప్పు మంటగా రగిలిపోయేలా చేస్తున్నావా అని నారాయణ అంటూ ఉంటాడు. ఏయ్ ఇక్కడి నుంచి వెళ్ళవా అని నారాయణ అనగానే తాయారు చి ఇడు మంచి సమయానికి వచ్చాడు అని అక్కడి నుంచి తాయారు వెళ్ళిపోతుంది. ఇక అలా గుర్తుకు చేసిన తన తల్లిదండ్రుల్ని మహాలక్ష్మి చాలా గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే డాడీకి ఒకసారి ఫోన్ చేస్తాను ఎలాగైనా ఇక నేను జరిగిన విషయాన్ని చెప్పేస్తాను అని ఇక మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి వెంటనే వాళ్ళ నాన్న నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఇక ప్రతాప్ అయితే ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాన్న నేను మహాలక్ష్మిని అని మహాలక్ష్మి అనగానే అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఎవరమ్మా నువ్వు ఎవరు పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు అమ్మాయినైనా పిలవచ్చు కానీ నాన్న అని పిలవకూడదు అది తప్పమ్మా ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు అని ఇక ప్రతాప్ అయితే ఫోన్ కట్ చేశాడు. అది విన్న హారిక లలిత చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అలా బాధపడుతూ ఉన్న ఇక మీరేమీ బాధపడకండి అయినా నా కూతురు చనిపోయిందని ఎప్పుడో చెప్పాను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన రోజే అది నా కూతురు చనిపోయిందని అనుకున్నాను ఇక మీరు మహాలక్ష్మి గురించి ఆలోచించకండి అని ఇక ప్రతాప్ అయితే అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి మాత్రం తన తండ్రిని గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న నేనేం
ఏ తప్పు చేయలేదు, నన్ను క్షమించు నాన్న. నేను ఒక పెళ్ళి ఆపడం కోసం ఇలా జరగవలసి వచ్చింది. అయినా నేను ఒక పెళ్ళి ఆపడానికి ఈ తప్పు చేయవలసి వచ్చింది. నన్ను క్షమించు నాన్న. ఈ నిజాన్ని నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. అయినా వీలు కావడం లేదు. ఇప్పుడు కూడా నాతో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అని మహాలక్ష్మి తన తండ్రిని గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చక్రి మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అప్పుడే ఏంటి మహాలక్ష్మి, ఏం జరిగింది అని చక్రి అంటూ ఉంటాడు. ఈరోజు మా నాన్న నాతో మాట్లాడడం లేదు. నేను నిజంగానే తప్పు చేశానని నాన్న బాధపడుతున్నారు. నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేడు అని మహాలక్ష్మి అయితే చక్రితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇదంతా నా వల్లే అని ఇక మహాలక్ష్మి అలా బాధపడుతూ ఉండగా, నువ్వేమీ బాధపడకు, నీ వాళ్ళు నిన్ను తొందరలోనే అర్థం చేసుకుంటారు అని ఇక చక్రి అయితే అలా నచ్చ చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మికి అయితే అటు పక్క ఇంకా మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అటు ఇక ఆది అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తారు. ఒంటరిగా సోఫాలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి హారిక లలిత ఇద్దరూ వస్తారు. హారిక, ఏమండి, ఏం జరిగిందండి, ఇలా ఒంటరిగా కూర్చున్నారేంటి అని హారిక అడుగుతూ ఉంటుంది. అప్పుడే లలిత కూడా ఏం జరిగిందిరా, ఏమైంది, ఆఫీస్లో ఏదైనా గొడవైందా అని లలిత కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఏం మాట్లాడకుండా అలానే కూర్చుండిపోతాడు. ఆది అయితే అప్పుడే ప్రతాప్ అయితే అక్కడికి వస్తాడు. ఏంటమ్మా, ఏం జరిగింది అని అనగానే, ఏమో తెలియదు మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇలా కూర్చుండిపోయాడు, ఏమి అడిగినా సమాధానం చెప్పడం లేదు మామయ్య అని అడుగుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది హారిక అయితే. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఏంట్రా, ఏం జరిగిందిరా, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అని ప్రతాప్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆది అయితే, లేదు నాన్న, మహా గురించి ఆలోచిస్తున్నాను. మహా ఉండే ఇల్లు ఒక గుడిసెలా ఉంటుంది. ఆ ఇంట్లో మహా ఎలా ఉంటుందో నాకు చాలా బాధగా ఉంది. అందులోనూ ఆడ మనిషి ఎవ్వరూ ఉండరు. అందరూ 5గురు మగవాళ్ళే ఉంటారు. వారి మధ్యలో నా చెల్లెలు ఎలా ఉంటుందో అని తన గురించే ఆలోచిస్తున్నాను. అయినా ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, ఇంత పెద్ద ఇంట్లో పుట్టి పెరిగిన మహాలక్ష్మి ఆ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు చాలా బాధగా ఉందని నాన్న అని ఇక ఆది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంట్రా నువ్వనేది అని అనగానే, అవును నాన్న, నిజంగానే మహా గురించి తలుచుకుంటూనే భయంగా ఉంది. అసలు అది ఆలోచించి వెళ్ళిందా లేక ఏదైనా జరిగిందా అసలు అర్థం కావడం లేదా నాన్న. కానీ మహా అక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఒక చుట్టుపక్కల వాళ్ళు నాకు కలిసి చెప్పారు, తను చాలా ఇబ్బంది పడుతుందని. ఇక నాకు బాగా అర్థమైంది వాళ్ళ మాటల ద్వారా. అందుకే మహా గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి ఒకసారి అడుగుతా, వస్తుందేమో తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ నాకు మాత్రం వెళ్ళాలని లేదు నాన్న. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని ఇక ఆది అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే చాలా బాధపడుతూ, ఒరేయ్, ఇక మనం తన గురించి ఆలోచించొద్దు. అయినా మనని వద్దనుకొని వెళ్ళిపోయిన మహాలక్ష్మి గురించి ఎందుకు ఆలోచిస్తాం? అది వెళ్ళిన రోజే మన మనసులో చనిపోయింది. ఇక తన గురించి ఆలోచించిన పని ఏం లేదు అని ఇక ప్రతాప్ అయితే అనేసి గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక గదిలో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆది చెప్పిన విషయం గురించే. ఇక నిజంగానే నా కూతురు ఎంత బాధను అనుభవిస్తుందో ఏమో, ఆ ఇంట్లో తను ఎలా ఉంటుందో ఏమో అని ఇక చాలా బాధపడుతూ మహాలక్ష్మి ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఇక అక్కడికి లలిత వస్తుంది. ఏంటండి ఇంత బాధ గుండెలో పెట్టుకొని మీరు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు? నీ దృష్టిలో మహాలక్ష్మి చనిపోయిందని అందరి ముందు అలా చెప్పారు, కానీ నీకు మాత్రం మహాలక్ష్మి మీద చాలా ప్రేమ ఉందని అర్థమైందండి. అయినా మహాలక్ష్మిని ఒక్కసారి వెళ్ళి అడిగితే వస్తుందేమో అండి అని ఇక లలిత అంటూ ఉంటుంది. అప్పుడే తను రానంటే నేనేం చేయాలి అని అనగానే, ఖచ్చితంగా వస్తుందండి. తను నీతో ఏదో మాట్లాడాలనే కదా నీకు ఫోన్ చేసింది. అయినా నువ్వు వినకుండా ఫోన్ కట్ చేస్తావు. ఖచ్చితంగా అది ఏదో విషయాన్ని చెప్పడానికే నీకు ఫోన్ చేసి ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు పిలిస్తే వస్తుందండి. ఒక్కసారి మహాకాడికి వెళ్ళి తనకి ఇక తీసుకురండి అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఇక సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇక నారాయణ ఇంటికైతే వస్తాడు. అప్పుడే నారాయణ ఇంటికి వచ్చి ఇక మహాలక్ష్మిని చూసి అమ్మ మహా అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే ఇక అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే నాన్న అని హక్ చేసుకుంటుంది. అప్పుడే, నాన్న మీరు వస్తారని నేను అనుకోలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ మహా, నీ బ్యాగ్ సర్దుకొని రామా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే
అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక చక్రి కూడా ఇదేంటి, ఈయన మహాలక్ష్మిని తీసుకువెళ్తాడా అని చక్రి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు నాన్న, నన్ను ఈ ఇంటి వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు, నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను అని ఇక అనగానే, లేదమ్మా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి ఇంట్లో ఉండడం నాకు నువ్వు ఇష్టం లేదు, అసలు ఇలా ఈ ఇల్లు చూసావా ఎలా ఉందో నీకు అర్థమవుతుంది కదా, నువ్వు పుట్టింది పెరిగింది పెద్ద పెద్ద ఇళ్ళలో, కానీ ఇలాంటి ఇంటికి కోడలుగా వస్తావని అనుకోలేదు. లేదమ్మా మన ఇంటికి వెళ్దాం పదా, అవసరం లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే అప్పుడే మహాలక్ష్మి, నాన్న నేను ఇంట్లో అడుగు పెట్టింది వీళ్ళతో ఉండిపోవడానికే, నేను ఎక్కడికి రాను, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఇంకా పెద్ద అయితే నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు, మీ ప్రేమ కంటే పెద్ద పంచ ప్రేమ గొప్పదిగా ఉంది, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను నాన్న అని మహాలక్ష్మి చెప్పేస్తుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండడం ఏంటి, అయినా వీళ్ళకి పెళ్ళి పెటాకులు లేవు, ఇక వీళ్ళంతా మగవాళ్ళు, వీరి మధ్యలో నువ్వు ఉండడం ఏంటి, అయినా వాళ్ళకి పెళ్లి జరగదని వాళ్ళత్త ఒకసారి మాటలు అనేసిందంట, అలాంటిది నువ్వు ఇంటిగా కోడలుగా రావడం ఏంటి, లేదమ్మా నువ్వు వెళ్దాం పదా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి, నేను రాన్నానా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, పదమ్మా నువ్వు అలానే అంటావు, మనం వెళ్దాం, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, వెంటనే మనం మన ఇంటికి వెళ్దాం అని ఇక ప్రతాప్ అయితే మహాలక్ష్మిని లాక్కు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఏయ్ ఎక్కడికి నా కోడల్ని తీసుకువెళ్ళేది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ప్రతాప్ వెనుదిరిగి చూసేసరికి నారాయణ చూసి ఒక్కసారి సంతోషపడతాడు. ఒరేయ్ నారాయణ అని ప్రతాప్ అనగానే అప్పుడే నారాయణ, ఒరేయ్ ప్రతాప్ నువ్వారా అని అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్విక్కడున్నావు అని అనగానే, నేను ఇక్కడ ఉండడం ఏంట్రా, ఇది నా ఇల్లే అని చెప్పగానే ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా, ఇది నీళ్ళు కావడం ఏంటి, అయినా నువ్వు పెద్ద పెద్ద ఇళ్ళలో పుట్టి పెరిగావు కదరా, నువ్వు ఈ ఇంటికి రావడం ఏంటి అని అనగానే, నీకు తెలీదురా, కొన్ని పరిస్థితులు నన్ను ఇలా దిగచాచాయి అని అనగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక ఏంట్రా మహాలక్ష్మిని తీసుకువెళ్తున్నావు అని అనగానే, మహాలక్ష్మి నా కూతుర్రా, ఎవరో ముఖం తెలియని వాడిని పెళ్లి చేసుకుంది అని చెప్పగానే, ఒరేయ్ మొహం తెలియని వాళ్ళని కాదురా, ఇక మహాలక్ష్మి చేసుకుంది నా కొడుకునే అని చెప్పగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంట్రా ఆ చక్రి నీ కొడుక అని అనగానే, అవునరా వాడు నా కొడుకే, ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంట్రా వాడు నీ కొడుక, నేను ఇక మొహం తెలియని వాడిని, నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చింది, నన్ను మోసం చేసింది, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని బాధపడ్డాను, కానీ నా కూతురు పెళ్లి చేసుకుంది నీ కొడుకునా అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ, అవునరా మహాలక్ష్మి నా కోడలు అంటే నీ కూతురా అని ఈ విధంగా మన బంధాన్ని ఇంకా బలపరిచిందేమో, ఎన్నాళ్ళో నీ కోసం వెతుకుతూ ఉన్నాను, కానీ నువ్వు ఎక్కడ కనిపించలేదురా అని ప్రతాప్ అయితే నారాయణని అంటూ ఉంటాడు. నా బ్రతుకు చూడరా ఎలా ఉందో, కొంతమంది శాపన వల్ల ఈ విధంగా అయింది అని అనగానే, నారాయణ ఏంట్రా అసలు నువ్వు పెద్దింట్లో పెరిగావు కదరా, మాకంటే ఎక్కువగా నువ్వు బలవంతంగా ఉండేవనివి, నువ్వేంటి ఇలా ఈ పూరుగుడిసెలో ఉండడం ఏంటి అని అనగానే, తెలుసు కదరా నీకు మా కుటుంబ కలహాలు, ఇక నా భార్య చనిపోయింది అనుకోకుండా ఇక నేను మరో పెళ్లి చేసుకున్నాను, నా భార్య ఇక నా కొడుకులని ఎక్కడ చూడవలసి వస్తుందా అని, మొదటి భార్య కొడుకులు కదా వీళ్ళని ఎక్కడ చూడవలసి వస్తుందని మొత్తం ఆస్తి తన పేరిట చేసుకొని నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మమ్మల్ని మోసం చేసింది, నా పిల్లల్ని నన్ను ఇలా చేసింది, నన్ను పిచ్చివాణి చేసి నన్ను తాగుడికి బానిస చేసింది, ఈరోజు నా కొడుకు, నా పెద్ద కొడుకు మాధవే ఈ ఇంటిని పోషిస్తున్నాడు, వాడి వల్లే మేము ఇంకా బ్రతుకున్నాం అని చెప్పగానే ఇక ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంట్రా నీ పెద్ద భార్య కంటే చిన్న భార్య నిన్ను మోసం చేసి ఆస్తి మొత్తం తన పేరిట చేసుకొని మిమ్మల్ని రోడ్డు పాలు చేసిందా అని అంటూ ఉంటాడు. అవునరా, తన మోసం వల్లే మేము ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం, మరి మళ్ళా ఏదో ఒకరోజు నా కొడుకు మాధవ మళ్ళీ ఇల్లుని తీర్చిదిద్దుతాడు, మేము మళ్ళీ ఏ విధంగా ఉన్నామో ఆ స్థాయికి తెచ్చేలా చేస్తాడు, ఆ నమ్మకం నాకుందిరా అని ఇక అంటూ ఉంటాడు. నారాయణ అయితే అప్పుడే ప్రతాప్ అయితే, ఇక నువ్వు అప్పుడున్న స్థాయిలో ఉంటే మేము చాలా పడేవాడిని, కానీ నువ్వు ఇలా కావడం ఒక అమ్మాయి ద్వారా అని తెలిసి మేము తట్టుకోలేకపోతున్నాను రా, అయినా నువ్వు మళ్ళీ ఎదిగి మళ్ళీ గొప్ప స్థాయికి రావాలి అని ఇక అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఇక నాన్న
మీ ఇద్దరి సంబంధం ఏంటి అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వాడు ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడు. వాడు నేను కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు మన స్థాయి కంటే ఇంకా వాడు ఎక్కువ స్థాయిలో ఉండేవాడు. వాడి వల్ల నేను ఒక స్థాయికి వచ్చాను. కానీ వాడు మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చాడని తెలిసి చాలా బాధగా ఉందమ్మా అని మహాలక్ష్మితో ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి, మాధవ, ఇక కన్నా, ఈ కేశవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అంకుల్, మీరు మా నాన్న ఫ్రెండా అని అంటూ ఉంటారు. అవును బాబు, మీ నాన్న అంటే నాకు ప్రాణం. వాడిలో సగం భాగం నాకే పంచేవాడు. అలాంటి స్నేహం మాది. వాడంటే నాకు చాలా ఇష్టం. వాని కోసం నేను వెతకని చోటు లేదు. కానీ వాడు మీ నాన్నని తెలియలేదు. మేము తప్పుగా అనుకున్నాను బాబు. అందరు మాటలు విని నిజంగానే మీరు మంచి వాళ్ళు కాదు, ఒక రౌడీలని అనుకున్నాను అని. కానీ వాని కొడుకులని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా, చూసావు కదా నాన్న, నన్ను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక గొప్పింటి కూతురులాగానే చూశారు. వాళ్ళు ఏ రోజు నేను ఇక ఈ ఇంట్లో బాధపడ్డ రోజు లేదు. మాధవ పెద్ద అయితే చాలా బాగా చూసుకుంటాడు, నన్ను కూతురులా చూసుకున్నాడు అని ఇక చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలమ్మా. నువ్వు మళ్ళీ తిరిగి ఈ ఇంటిని తీర్చిదిద్దాలి. అందరూ ఎలాగైతే వాన్ని మాటలు అన్నారో వాళ్ళు బాధపడేలా నువ్వు ఈ ఇంటిని తీర్చిదిద్దాలి అని ఇక ప్రతాప్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, ఇక నేను తెలుసుకున్నాను కదా నాన్న, తను నీ ప్రాణ స్నేహితుడని. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు స్థాయి ఎలా ఉన్నారో ఆ స్థాయికి నేను తీసుకొస్తాను అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అది విన్నా ఇక తాయారైతే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీని నేను ఇక్కడికి వచ్చేలా చేసి ఈ మహాలక్ష్మిని ఇక్కడి నుంచి పంపించేలా చేయాలనుకున్నాను. వీళ్ళు కుమిలి కుమిలి బాధపడేలా చేయాలనుకున్నాను. కానీ వీడేంటి, వాడు ప్రాణ స్నేహితుడని మళ్ళీ ఇక వీని పరిస్థితి తెలిసి వీని ఒక స్థాయికి తీసుకురమ్మని ఇక తన కూతురికి చెప్పి ఇక్కడే ఉండమని చెప్తున్నాడు అని తయారైతే షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, మా వాళ్ళని ఎవరైతే తిట్టారో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాను నాన్న, ఇక్కడే ఉండి అని ఇక మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే ప్రతాప్, నారాయణ ప్రాణ స్నేహితులని నారాయణ ఒకప్పుడు తన స్థాయి కంటే మించి స్థాయిన ఉండేవాడని తెలుసుకున్న మహాలక్ష్మి మళ్ళీ ఆ ఇంటిని తీర్చిదిద్దబోతుందా? మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.